హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీకు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ అంటే రోడ్ సైడ్ చేస్తారు కదండి, అలా చేసేది ఎలాగో చూపిస్తున్నానండి. సో ఇక్కడ ఇది వచ్చింది ఆనియన్ మీడియం సైజు, స్మాల్ సైజు క్యాప్సికము, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్ కట్ చేసుకున్నాను. ఇది 3 గ్రీన్ చిల్లీస్, 3 పచ్చిమిరపకాయలు, ఇది బీన్స్ అండి, లేకపోతే ఇది 4 బీన్స్. ఇది వచ్చింది హ్యాండ్ఫుల్ క్యాబేజ్ అండి. ఇది వచ్చి క్యారెట్ తురుముకున్నాను బాగా ఫ్రై అవ్వడానికి. సో రైస్ అండి, ఇది వచ్చి 1 కప్ రైస్. బాగా చల్లారిండాలండి రైస్ మాత్రం. వండిన తర్వాత బాగా చల్లబడింది అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. సో రైస్ వచ్చింది 1 కప్పు. ఇది చల్లారిండేదండి, నేను ఆఫ్టర్నూన్ చేసుకున్నాను. నెక్స్ట్ 3 ఎగ్స్ కావాలి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి. తర్వాత వచ్చింది సాల్ట్, పెప్పరు, సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్. నెక్స్ట్ వచ్చి గరం మసాలా కొంచెం. ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తానండి, ఎగ్జాక్ట్గా అలా చేసుకోండి. మీకు రోడ్ సైడ్ చేసినట్టుగానే అంతే టేస్ట్గా అంత బాగుంటుందండి. 1 బై 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకోనండి, నాన్ స్టిక్ ప్యాన్. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టి బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి చూపిస్తున్నాను చూడండి. 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యాక దీనికి కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పెప్పరు యాడ్ చేసుకున్నానండి. కొంచెంగానే యాడ్ చేసుకోవాలి మనము, మళ్ళీ రైస్లోకి యాడ్ చేస్తాం కదండి, అది కూడా ఇందులో కలుస్తుంది. ఇది ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ఎగ్. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్, క్యాప్సికము, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇదంతా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది హాఫ్ ఫ్రై అయితే కూడా చాలండి, క్రంచీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు చూపించాను కదండి గరం మసాలా పౌడర్, కొంచెం అంటే కొంచెం అండి, 1/4 అంటే ఒక రవ్వ చూడండి, ఇంకా 1/4 స్పూన్ యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి బాగా. స్పైసీనెస్ కోసం ఎవరైతే స్పైసీగా తినాలని ఇష్టపడతారో ఈ గరం మసాలా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. అచ్చం రోడ్ సైడ్ లాగానే ఉంటుంది, వాళ్ళు యాడ్ చేస్తారు, అందుకే అంత బాగుంటుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేశాను, అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర లీవ్స్, కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఇందులోకి సాల్ట్, పెప్పరు మీకు చూపించాను కదా, అది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సాల్ట్, పెప్పర్ టేస్ట్ చేసి మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు యాడ్ చేసుకుంటామండి. సోయా సాసు, ఇది వచ్చి రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చూసారా, రెడీ అయిపోయిందండి. నవ్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్. చూసారా, కలర్, టెక్స్చర్ అంతా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అచ్చం రోడ్ సైడ్ లాగానే. మీకు కావాలంటే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నాకు దీనిలో ఉన్న స్పైసెస్ అంతా సరిపోయిందని కారం పొడి యాడ్ చేయలేదు. సో కారం పొడి యాడ్ చేసుకున్నారంటే ఇంకా స్పైసీగా ఉంటుంది.
అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.